కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వార్ల నూతన ధ్వజస్తంభ పూర్వక నందీశ్వర నవగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు, హోమాలు జరిపించారు. దేవస్థానంలో ఈ రోజు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించామన్నారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తదితర ప్రముఖులు ఉత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో చేస్తున్న శ్రీ సోమేశ్వర శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గల ధ్వజస్తంభం పాత స్తంభం పాడైపోయిన కారణంగా ఈ నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని 11/4/2025 తేదీ నుండి ఈరోజు 13/4/2025 3 రోజులు సైభాగమవుతాం ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. 11వ తారీఖు శ్రీ స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం గణపతి హోమంతోను, తదుపరి 12వ తారీఖు నవగ్రహ హోమంతోను, తదుపరి 12వ తారీఖు ఈరోజు కూడా వివిధ రకాలైనటువంటి హోమాలు, హోమాది కార్యక్రమాలతో శ్రీ స్వామివారి యొక్క నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు ఉదయం 8:34 ప్రారంభమైందండి. అదే సమయంలో జీర్ణోద్ధరణ కాబట్టి నవగ్రహాలు కూడా ప్రతిష్ఠ జరిగిందండి. అయితే ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా ముఖ్యంగా ధ్వజస్తంభాన్ని ప్రత్యేకించి ఒక డోనరు, అలాగే ఈ నందీశ్వరుడికి తదుపరి నవగ్రహాలకి కూడా వేరే డోనర్సు, అలాగే ఈరోజు జరిగేటువంటి అఖండ సమారాధనకి యావత్తు గ్రామం అందరికీ సమారాధన ఒక డోనరు. వీరందరూ కూడా ఈ భక్తులు యావత్తు వెల్ల గ్రామంలో ఉండే భక్తులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, వారి తండ్రి గారు సత్యం గారు, అలాగే ఇతర ప్రజాప్రతినిధులందరూ ఉండి మా గౌరవ దేవాదాయ ధర్మశాల అధికారులు, భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సహకారం చేసి, ముఖ్యంగా ఈ వెల్ల గ్రామంలో యావత్ భక్తులు కూడా ఇంత స్వామివారిని ఇంత భక్తి ఉండి ఇంత విశేషంగా మేము అనుకున్న దానికన్నా కూడా చాలా విశేషంగా కార్యక్రమం చేయడం నా యొక్క ఉద్యోగ జీవితంలో ఇది చాలా ఆనందదాయకంగా ఉందండి. నేను 10,000కి 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాను, కానీ నా సర్వీస్లో ఇటువంటి కార్యక్రమాన్ని నేను చూడలేదండి. చాలా ఆనందదాయకంగా ఉంది. యావత్ భక్తులకి, మా సహకరించిన ప్రజాప్రతినిధులకి, మీడియా వారికి అందరూ కూడా పేరుపైన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ లభించి వారి వారి కోరికలు అన్నీ కూడా మా స్వామివారు స్వామి తీరుస్తారని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు.